హాయ్ హలో నమస్తే, నా పేరు రామచరణ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ RCT Puppala. ఈ ఛానల్ లాస్ట్ 1 ఇయర్గా దీనిలో ఒక్క యాక్టివ్ వీడియో కూడా లేదు. బికాస్ నేను లాస్ట్ 1 ఇయర్గా ఫుల్లీ ఆక్యుపైడ్ అయిపోయి ఉన్నాను. హానెస్ట్లీ స్పీకింగ్, బండి డ్రైవ్ చేసి కూడా చాలా కాలం అయిపోయింది. నాకు ఇమ్మీడియట్గా అంత కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. సో నేను కొంచెం ఈజీ అండ్ స్లోగానే వెళ్ళడానికే ట్రై చేస్తున్నాను. ఇవాళ రైడ్ అస్సలు మిస్ అవ్వద్దు, పక్కా రైడ్కి వెళ్ళాల్సిందే అని చెప్పి రాత్రంతా పడుకోలే. అలానే వెయిట్ చేస్తూ నా టైం ఎప్పుడైద్ది, ఎప్పుడైద్ది, ఎప్పుడు వెళ్తాము అని. ఓకే, అందరు వచ్చేసారు. 6:30 అనుకున్నాం కానీ క్లోజ్లీ 7:30కి స్టార్ట్ అవుతున్నాం. సో GSX S1000 ఒకటి, ఒక డామినార్, ఒక డ్యూక్ 390, ఒక స్ట్రీట్ ట్రిపుల్ RS అండ్ ఒక వర్సెస్ 650. దిస్ ఈస్ అ క్యూట్ న్యూ జుగాడ్. ఓకే, ఫర్ GoPros అండ్ Insta 360s. Insta 360 కాదు కానీ GoPro you can keep. ఇంట్రెస్టింగ్. Your RS we can keep. వైబ్రేషన్స్ రాకుండా హోల్డ్ చేస్తుందా? Yeah. ఓకే, గుడ్ టు నో. సో ఐడియల్లీ నేను ఏమంటారు, ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా కనుక లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక మొత్తం ఈ గచ్చిబౌలి టువర్డ్స్ ఇబ్రహీంపట్నం అటు సైడ్ ఆ ఏరియాస్ నుంచి ఉంటుంది అనమాట. అదంతా ఎలా అంటే హై ట్రాఫిక్ జోన్, వెహికల్స్ ఎక్కువ ఉంటాయి, పైగా రోడ్డు మొత్తం ప్యాచీ ఉండిద్ది. ఎంజాయ్ చేయబుద్ది కాదు. అంటే ఆల్మోస్ట్ మనకు ఓఆర్ఆర్ టచ్ అయ్యే వరకు కూడా ఇంకెంతసేపు నడపాలి అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత మనం అనుకున్న డెస్టినేషన్ పెద్ద డిస్టెన్స్లో కూడా లేదు. ఒకసారి ఓఆర్ఆర్ దాటేసామంటే ఇంకా హార్డ్లో ఒక 20 మేబీ 15 to 20 కిలోమీటర్స్ వెళ్ళగానే మన డెస్టినేషన్ వచ్చేసింది. సో అందుకే రూట్ మార్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇటు సైడ్ ఏంటంటే ఇంకొక ఆల్టర్నేట్ రూట్ ఉంది. ఈ రూట్ ఏంటంటే మనకు కొంచెం రోడ్ నీట్ ఉంటుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. వీళ్ళు అసలు ఎక్కడా కనపడలేదు. అయిపోయినారా ఏంటి? నాకు అట్లానే ఈ ఫీల్ బాగుంది. కొంచెం చుట్టూ షెట్లు, మధ్యలో మంచి రోడ్డు, ఆ రోడ్డు మీద ప్రశాంతమైన రైడు. ఇలా ఇంటి వరకు రోడ్డు ఉంటే ఎంత బాగుండవు కదా. ఇప్పుడు హైవే నుంచి మొత్తం బయటకు వచ్చేసాం. ఇప్పుడు వరకు బ్రేక్ఫాస్ట్ చేయలే, ఛాయ్ లేదు. బేసిక్ ఏంటంటే ఫస్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోయి జస్ట్ అలా ఒక ½ an hour అలా లైట్గా చిల్అవుట్ అయిపోయి, చిల్అవుట్ అంటే చేసేది ఏమి ఉండదు, జస్ట్ అలా అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు హైవే మీదకి రాగానే ఏదో ఒక రెస్టారెంట్ చూసుకుని అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చూస్తున్నాం. ఐ షుడెంట్ టెల్ యూ బోత్. చెత్త మొత్తం బురద తెచ్చారు. కెమెరా చూడు,
దానికి కూడా అయిందా? ఫుల్ లెన్స్. దీంతోనే రికార్డ్ చేసుకుంటూ వచ్చాను నేను. ఏమైంది? ఆగుతున్నావా? ఆగుతున్నారా? ఓకే, మనకు అలాంటి అలవాట్లు లేవే. జస్ట్ ఒక 20 మినిట్స్ అయితే డెస్టినేషన్ దగ్గర ఉంటాం. ఈలోపు వర్షం చంపుతుంది, గట్టిగా చంపుతుంది, మామూలుగా కూడా కాదు. జస్ట్ సేమ్ టు బి ప్యూర్ మాన్సూన్ రైడ్. పాకెట్స్ అలానే వాటర్ ప్రూఫే కదా జాకెట్లో. ఇక మిగిలినంతా నాకు సంబంధం లేదని లైట్ తీసుకున్నా. వర్షం ఇప్పుడే ఆగిందమ్మా. మెల్లిగా ఎలా ముందుకెళ్తున్నాం. షూస్ అయితే గ్రిప్ అంత ఇస్తలేవు. మళ్ళీ వర్షం స్టార్ట్ అవ్వకుండా ఉంటే చాలు, లేకపోతే గోపురం మీద ఆశలు వదిలేసుకోవాల్సి వస్తుంది. ఫైనల్లీ వచ్చేసాం. కానీ మళ్ళీ వర్షం మెల్లిగా స్టార్ట్ అవుతుంది. పడుతుంది, గట్టిగా పడుతుంది ఈసారి. వర్షం మొదలైంది, గట్టిగా మొదలైంది. నా భయం వల్ల ఈ మైక్లోకి వాటర్ వెళ్తే రావు, అదొక్కటే భయం. Look at that. What is it? Meghalaya now. Meghalaya full आता है. अच्छा, Meghalaya से आता है. Okay. It will go into Bangladesh. Oh. So you will see Bangladesh is here. You will see India here. Oh, that I have seen in some videos. ప్రస్తుతానికి అయితే మెల్లగా ఎండ వచ్చింది. ఇప్పుడు మేము ఇక్కడ పెద్ద చూడడానికి ఏం లేదు కాబట్టి జస్ట్ ఆ డాక్ మీదకి వెళ్ళిపోయి 2 మినిట్స్ స్పెండ్ చేసి ఇలా బయటకు వచ్చేసాం. పురుగులు మొత్తం ముఖం మీదకి కొడుతున్నాయి. లేపిండు. कहाँ पे जा रहे? सीधा मेन रोड. ठीक. సో ఇక్కడతో ఆఫ్ రోడ్ ఎండ్ అయిపోయింది. అబ్బా, మంచి ఆఫ్ రోడింగ్ తర్వాత ఇలాంటి స్మూత్ రోడ్లు దొరికితే సుఖంగా ఉంది.
గొంతు మొత్తం తడారిపోయింది. అర్జెంటుగా ఎక్కడ ఆగితే అక్కడ ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగేసేయాలి. ఎవరి దానిలో ఇదేగా మీ బైక్ అయితే కూలంటే ఇంకా తినట్టుంది. ఆల్ ఆఫ్ సడన్ ఈ ఇంజిన్ హై టెంపరేచర్ ఇష్యూ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఇందాక వాడు అక్కడ చెక్ చేసి మొత్తం కూలెంట్ లీక్ అయిందన్నాడు. ఇప్పించాను.